సంగీతంలో రూల్స్ ముఖ్యమా లేక ఫీలింగ్ ముఖ్యమా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కోసమే ఒక అద్భుతమైన సంగీత రూపం పుట్టింది. అదే ఉపశాస్త్రీయ సంగీతం. అంటే రూల్సుంటాయి, కాని ఆ రూల్స్ అన్నీ ఎమోషన్ను బయటికి తీసుకురావడానికే. సరే, మరి ఈ అద్భుతమైన సంగీత ప్రపంచంలోకి మన ప్రయాణం మొదలు పెడదాం. ఓకే, ముందుగా మనమసలు శాస్త్రీయ సంగీతానికి దీనికున్న తేడా ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఠుమ్రీ లాంటి ఎంతో రొమాంటిక్ స్టైల్స్ గురించి తెలుసుకుందాం. అట్నుంచి టప్పా, గజల్ లాంటి లయబద్ధమైన కవిత్వంతో నిండిన రూపాల గురించి మాట్లాడుకుందాం. మధ్య మధ్యలో మరికొన్ని విభిన్నమైన శైలిలను కూడా టచ్ చేస్తాం. ఫైనల్గా ఈ అన్నింటిలోనూ కామన్గా ఉండే ఆ సోల్, అదే భావం దగ్గర మన చర్చను ముగిద్దాం. మనమనుకున్నట్టే పక్కా క్లాసికల్ మ్యూజిక్కి సెమీ క్లాసికల్కి మధ్య ఉన్న ఆ సన్నని గీతేంటి? ఒకవైపేమో కఠినమైన నియమాలు, మరోవైపేమో పూర్తి స్వేచ్ఛ. ఈ రెండింటికీ మధ్యలోనే ఈ ఉపశాస్త్రీయ సంగీతమనేది నిలబడింది. దాని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, రెండు రకాల సంగీతానికి బేస్ స్వరాలే, కానీ వాటి ఫోకస్ పూర్తిగా వేరు. ప్యూర్ క్లాసికల్ తీసుకుంటే అక్కడ టెక్నిక్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆలాప్, జోడ్, తాన్ ఇవన్నీ ఎంత పర్ఫెక్ట్గా పాడారు అనేది ముఖ్యం. అంటే అది కాస్త బ్రెయిన్కి సంబంధించిన విషయం. కానీ ఉపశాస్త్రీయం దగ్గరికి వచ్చేసరికి కథ మారిపోతుంది. ఇక్కడ ముఖ్యం భావం, ఆ పాటలోని సాహిత్యం. అంటే ఎంత బాగా పాడారు అన్నదానికన్నా ఏం చెప్పారు, ఆ ఫీల్ మనకు కనెక్ట్ అయిందా అన్నదే పాయింట్. ఇది మనసుని తాకే సంగీతం, సంగీతంతో కథ చెప్పే ఒక ఆర్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట. రూల్సుంటాయి, కాని అంత కఠినంగా కాదు. రాగాల యొక్క కాస్త తేలికైన వర్జన్స్ను వాడుతుంటారు. అందుకే వినడానికి చాలా ఈజీగా, క్యాచీగా అనిపిస్తుంది. ఎక్కువగా మీడియం లేదా ఫాస్ట్ టెంపోలో ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పాటలోని పదాలకు, దానిలోని ఎమోషన్కు ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఇది పండితులనే కాదు, సామాన్యులను కూడా ఇట్టే ఆకట్టుకుంటుంది. సరే, ఇక సెమీ క్లాసికల్ స్టైల్స్లోకి వెళ్దాం. అందులో మనకు మొదటగా గుర్తొచ్చేది చాలా పాపులర్ అయినది ఠుమ్రీ. ఇది ఒక రకంగా చెప్పాలంటే సెమీ క్లాసికల్ మ్యూజిక్కి ఒక కిరీటం లాంటిది. ప్రేమ, రొమాన్స్, విరహం ఇలాంటి ఎన్నో సున్నితమైన భావాలను పలికించడంలో ఠుమ్రీకి సాటి మరొకటి లేదు. భారత శాస్త్రీయ సంగీతం యొక్క గేయం అంటే ద లిరిక్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఎంత అద్భుతంగా చెప్పారో కదా. అంటే ఒక పాటలా, ఒక కవితలా కథ చెప్పే సంగీత రూపమిది. క్లాసికల్ మ్యూజిక్లో ఉండే గాంభీర్యం కాకుండా ఒక సున్నితమైన ప్రేమ కథను చెప్పే స్టైల్ అన్నమాట ఠుమ్రీ. ఠుమ్రీ పుట్టింది 18వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లోని లఖ్నౌ, బెనారస్ ఘరానాలలో. దీనికి ఇన్స్పిరేషన్ భక్తి ఉద్యమం. అందుకే ఇందులో ప్రేమ, భక్తి, విరహం లాంటి థీమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి కథల చుట్టూ తిరుగుతుంటుంది. హిందీ, అవధి, బ్రజ్ భాషల్లో ఎక్కువగా పాడతారు. ఇది వినడానికి చాలా సెన్షువల్గా ఉంటుంది. సాధారణంగా మహిళా గాయకులు దీన్ని ప్రదర్శిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఇంప్రొవైజేషన్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇక ఠుమ్రీ అనగానే మనకు గుర్తొచ్చే పేరు లెజెండరీ బేగం అఖ్తర్. ఆవిడని గజల్ రాణి అని కూడా పిలుస్తారు. ఠుమ్రీలో మళ్లీ రెండు ప్రధానమైన స్టైల్స్ ఉన్నాయి. ఒకటి పూర్భీ ఠుమ్రీ, ఇది చాలా నెమ్మదిగా ఆలోచింపజేసేలా ఉంటుంది. ఇంకొకటి పంజాబీ ఠుమ్రీ, ఇది దానికే క్వైట్ ఆపోజిట్, చాలా ఫాస్ట్గా, ఉత్సాహంగా, లైవ్లీగా ఉంటుంది. అంటే ఒకే ఠుమ్రీ అని భావనలో రెండు డిఫరెంట్ మోడ్స్ అన్నమాట. ఓకే, ఇప్పటిదాకా ఠుమ్రీలో ఉన్న సున్నితమైన ప్రేమ కథల గురించి చూసాం కదా. ఇప్పుడు కొంచెం గేర్ మారుద్దాం. లయలతో, కవిత్వంతో ఆటాడే మరో రెండు అద్భుతమైన శైలుల గురించి మాట్లాడుకుందాం. అవే టప్పా మరియు గజల్. టప్పా జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని మూలాలు పంజాబ్ ప్రాంతంలోని ఒంటెలను నడిపేవారి జానపద పాటల్లో ఉన్నాయి. అంటే ఒక ఫోక్ సాంగ్ అన్నమాట. అక్కడ్నుంచి అది మెల్లగా మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా ఆస్థానానికి చేరింది. అక్కడ దానికొక సెమీ క్లాసికల్ స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత 1920 శతాబ్దాల్లో జమీందారీల సభల్లో బైఠకీ స్టైల్గా బాగా ఫేమస్ అయింది. కానీ బాధాకరమైన విషయమేంటంటే ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ శైలి ఇప్పుడు దాదాపుగా అంతరించిపోయింది. టప్పా స్పెషాలిటీ ఏంటంటే దాని రిథమ్ చాలా ఫాస్ట్గా, మెలికలు తిరిగినట్టు, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది.
దాన్ని వింటుంటే ఒక రిథమిక్ పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది పాడాలన్నా వినాలన్నా చాలా ఏకాగ్రత కావాలి. ఇక గజల్ విషయానికి వద్దాం. గజల్ అంటే మనందరికీ సుపరిచితమే. ఇది కేవలం ఒక పాట కాదు, ఒక కవితా రూపం. దీని మూలాలు 10వ శతాబ్దంపు ఇరాన్లో ఉన్నాయి. ప్రేమలో విరహాన్ని, ఆ బాధలో ఉండే అందాన్ని వర్ణించడంలో గజల్కి మించింది లేదు. అందుకే అది అంతలా మనసుల్ని హత్తుకుంటుంది. గజల్ రాయడం అంత సులభం కాదు. దానికి కొన్ని ఖచ్చితమైన రూల్సుంటాయి. అందులో ప్రాస ఉన్న జంట పదాలను షేర్ అంటారు. పాట మొత్తంలో ఒక పల్లవి రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతి లైన్ ఒకే ఛందస్సులో, అంటే ఒకే మీటర్లో ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక గజల్లో ఖచ్చితంగా 12 జంటలు లేదా అంతకన్నా తక్కువే ఉండాలి. చూసారా, ఇన్ని నియమాల మధ్య కూడా ఎంతటి భావాన్ని పలికిస్తుందో గజల్. ఓకే, ఠుమ్రీ, టప్పా, గజల్ ఇవి కొన్ని ముఖ్యమైనవి. కానీ సెమీ క్లాసికల్ ప్రపంచం ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి క్విక్గా చూసేద్దాం. దాద్రా, ఇది చాలా వరకు ఠుమ్రీలాగే ఉంటుంది, కానీ ఒక చిన్న తేడా. ఠుమ్రీలో సాధారణంగా ఒక అంతర, అంటే రెండో భాగం ఉంటుంది. కాని దాద్రాలో ఒకటి కంటే ఎక్కువ అంతరాలు ఉంటాయి. అంటే కథలో ఇంకొన్ని భాగాలు చెప్పే అవకాశం దొరుకుతుందన్నమాట. ధమార్, హోరీ పేర్లోనే ఉంది కదా. ఇది ప్రత్యేకంగా హోలీ పండుగ కోసం పుట్టిన సంగీతం. ధృపద్ స్టైల్లో ఉంటుంది. వసంతకాలపు ఉత్సాహం, శ్రీకృష్ణుడి చిలిపి పనుల గురించి ఈ పాటల్లో వర్ణిస్తారు. వింటుంటేనే హోలీ ఆడిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చాలా యూనిక్ స్టైల్, రాగసాగర్. దీని స్పెషాలిటీ ఏంటంటే పాటలోని లిరిక్సే తర్వాత ఏ రాగం రాబోతుందో మనకు చెప్తాయి. అంటే పాట వింటూనే మనం తర్వాతి రాగాన్ని గెస్ చేయొచ్చనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందిది. సాధారణంగా ఒక పాటలో ఎన్ని రాగాలుంటాయి? 1 లేదా కొన్నిసార్లు 2. కానీ రాగసాగర్లో ఒకే పాటలో 8 నుంచి 12 వేర్వేరు రాగాలను వాడతారు. అందుకే దీన్ని రాగసాగర్ అంటారు, అంటే రాగాల సముద్రం అని. ఇది పాడడం నిజంగా గాయకుడి ప్రతిభకు ఒక పెద్ద సవాల్. సరే, మనం ఎన్ని రకాల శైలుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఠుమ్రీ, టప్పా, గజల్, దాదరా, రాగసాగర్ ఇవన్నీ వినడానికి వేర్వేరుగా ఉన్నా వీటన్నింటినీ కలిపి ఉంచే ఒక కామన్ ఎలిమెంట్ ఉంది. మన చర్చను మొదలుపెట్టిన ఆ కీలకమైన పాయింట్ దగ్గరికి మళ్ళీ వద్దాం. అదే భావం, అంటే ఎమోషన్, ఫీలింగ్, మూడ్. ఉపశాస్త్రీయ సంగీతం యొక్క అసలు ఆత్మ ఇదే. ఇక్కడ టెక్నిక్, రూల్స్ ఇవన్నీ కూడా ఆ లోతైన ఫీలింగ్ను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడే టూల్స్ మాత్రమే. అంతిమంగా ముఖ్యం ఆ సంగీతం మనసులో ఎలాంటి భావాన్ని మిగిల్చింది అన్నదే. అయితే ఇక్కడ ఒక ఆలోచించాల్సిన విషయం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు టప్పాలాంటి కొన్ని అద్భుతమైన శైలిలు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మరి ఇంతటి గొప్ప భావోద్వేగ వారసత్వాన్ని మనం రాబోయే తరాల కోసం ఎలా కాపాడాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.